హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ జేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. సుత్తారు గదా! ఇయాల మటను. ఇగ మటన్ కర్రీ అయితే జేత్తాండు మా ఆయన. ఎట్లా జేత్తాండు ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతే గాకుండా మీరు థంబ్‌నెయిల్ అయితే చూసిర్రు గదా! పేదరాశి పెద్దమ్మ. చిన్నప్పుడు మనము అంటే ఇయాల చిన్నప్పటి జ్ఞాపకాలకైతే పోదాము కొద్దిగా సేపు. నేను రెసిపీ చెప్తా. దాంతో పాటు ఈ కహాని కూడా చెప్తా. మంచిగుంటది. ఇంట్రెస్టింగుంటది. మనం చిన్నగున్నప్పుడు అమ్మమ్మోళ్ళ ఇంటికి, నానమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు రాత్రి మంచిగా ఆకాశాన్ని చూసుకుంటా చుక్కలు మంచిగా తెల్లగా కనబడేటియి. ఆకాశం అయితే నల్లగుండేది. వాటిని చూసుకుంటా, చందమామను చూసుకుంటా మంచిగా మాట్లాడుకునేటోళ్ళం గుర్తుందా? ఓహ్! గవ్వైతే మీతో షేర్ చేసుకుంటా. ఏంది అసలు కథ అనేది జెప్తా. ఇక్కడైతే అల్లం, వెల్లుల్లయితే తీసుకున్నా. ఒక 3, 4 నెలల వరకు నేను ఆహ్, య ఉన్నదే యూజ్ జేసిన. అంటే ఒకటేసారి ఒక 2, 3 కిలోలు తీసుకుంటే మనకొక 6 నెలలు, 4 నెలలత్తది. ఇక్కడైతే లేదని జెప్పి ఫ్రెష్‌గా అయితే నూరుకుందామని తీసుకుంటానా. అయితే మన పేదరాశి పెద్దమ్మ ఆ చందమామ దగ్గరుంటది. ఆ చందమామల మంచి ఒక చెట్టుంటది. ఆ చెట్టు దగ్గర ఒక పెదరాశి పెద్దమ్ముంటది అని జెప్పి మనము చిన్నప్పుడు చెప్పుకునేటోళ్ళం. మీకైతే గుర్తుందో లేదో మరి నాకైతే గుర్తున్నది. ఎందుకంటే నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటా గాబట్టి చిన్నప్పటి జ్ఞాపకాలు మనం ఎప్పుడు మర్చిపోవద్దు. పిల్లలకు చెప్తూ ఉండాలి. పిల్లలకు కహానీలు చెప్పాలి, కథలు చెప్పాలి, మంచి మంచి స్టోరీలు జెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్‌లో స్టోరీలు జెప్తలేరు, ఏం జెప్తలేరు. ఫోన్‌లిత్తార్రు. ఖతము అవి జూత్తారు. పిల్లలు పండుకుంటారు గానీ, మనం చిన్నప్పుడు మనం మనం అనుభవించిన సిట్యుయేషన్స్, కష్టాలు, సుఖాలు, పైసల విలువలు, మనుషులతోని ఎవరితోని ఎట్లా మాట్లాడాలి, మనుషులతోని అన్ని విషయాలు పిల్లలతో రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడాలి పిల్లలతోని. మంచి చెడులు జెప్పాలి పిల్లలకు. గట్ల పిల్లలకు ఒక మంచి దారిలో క్రమశిక్షణ తీసుకుపోయినట్టయితది మనకైతే. ఎందుకంటే ఈ జనరేషన్ అంతా ఫాస్ట్ ఉంది గాబట్టి, మన పాత సిట్యుయేషన్ మన చిన్నప్పటియి అన్నీ గూడా చెప్తూ ఉండాలి పిల్లలకైతే. అయితే ఇయాల గట్లనే చిన్నప్పుడు జరిగినయి మనం అన్నీ గూడా ఒకసారి నెమరు వేసుకుందాము. చిన్నప్పుడు జరిగినయి అన్నీ గూడా. ఎందుకంటే చిన్నప్పుడు మన పెదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ చందమామ దగ్గర పెదరాశి పెద్దమ్మ కూసునేది అని జెప్పి అనటోళ్ళు. మన అమ్మలు, అమ్మమ్మల కాలం నుంచి అనటోళ్ళు. ఆ పెదరాశి పెద్దమ్మ అంటే ఎవరో దెలవది. ఆమె ఎట్లుంటదో దెలవది. అసలు ఆమె ఎవరో గూడా దెలవదు గదా! కానీ మనం పెదరాశి పెద్దమ్మ అంటే అనటోళ్ళం. మన పిల్లలకైతే ఇప్పుడు తెలవనే తెలవదు. ఎందుకంటే వాళ్ళు ఆకాశాన్ని జూత్తలేరు, ఆ చుక్కలను జూత్తలేరు, ఆ చందమామను జూత్తలేరు. అక్కడ ఎవరున్నారో గూడా వాళ్ళకి తెలవది. మనకైతే తెలిసేది. అయితే ఆ పెద్దరాశి పెద్దమ్మ ఏంది? అసలు ఆమె కహాని ఏంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. మంచిగుంటది. ఇంట్రెస్టింగుంటది. కహాని అయితే, కథ అయితే ఖచ్చితంగా జూడండి. వీడియో వీడియో జూసుకుంటా, నా మాటలు ఇనుకుంటా, రెసిపీ జూసుకుంటా, నాకైతే సపోర్ట్ జేత్తరని అనుకుంటానా. చూత్తారు గదా! ధనియాలు గూడా అయిపోయినాయి. అందుకే ధనియాలైతే మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటా. గరం మసాలా మిక్సీ పట్టుకుంటా. దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా మిక్సీ పట్టుకుంటానా. మీరైతే వీడియో జూడండి. రెసిపీ వచ్చినప్పుడు నేనైతే మీతో షేర్ చేసుకుంటా. అయితే ఈ పేదరాశి పెద్దమ్మంటే ఎవరంటే, మనము చిన్నగున్నప్పుడు మన ఇంటి ముంగట అరుగులుండేటివి. అరుగులంటే మీకు తెలుసో తెలవదో గద్దెలంటారు. మేమైతే గద్దెలంటాం. ఇంటి ముంగట గద్దెలేసేటోళ్ళు. అంటే ఇప్పుడు చెట్లు పెట్టుకుంటారు గానీ, అప్పుడు కూసునడానికి చిన్న గద్దె, పెద్ద గద్దె అని ఉండేది. అంటే ఒకవైపు పెద్ద గద్దెలు, ఇంకొక వైపు చిన్న గద్దెలు కూసోని మాట్లాడుకునడానికి గద్దెలైతే పెట్టుకునేటోళ్ళు ఇంటి ముంగట. ఇప్పుడు చెట్లు పెడతారు. అట్లా ఉండేటి గద్దెలు. మంచిగా పనయిపోయిన తర్వాత సాయంత్రం వేళ కూసోని, పెద్ద మనుషులందరూ కూసోని చూత్తారు గదా! ఇక్కడ మా మా ఆయన మటన్ అయితే తీసుకొచ్చిండు. ఆ మటన్ అయితే లేసి ఇయాల కర్రీ అయితే చేత్తాండు. మీరు చూడండి రెసిపీ అయితే నేను చెప్తా. అయితే ఆ గద్దెల మీద కూసోని పెద్దోళ్ళందరూ కూసోని ఇట్లా పెదరాశి పెద్దమ్మ లెక్క పెద్ద పెద్ద మనుషులుంటరు గదా! ముసలోళ్ళు. ఆళ్ళు కూసోని అచ్చేటోళ్ళను, పోయేటోళ్ళను పలకరించుకుంటా, "ఎట్లున్నవు బిడ్డ? ఏడికి పోతానవు? మనవరాలా ఏం జేత్తానవు మనవడా?" అని చెప్పి గిట్లా మాట్లాడుకుంటోళ్ళు. మమ్మల్నయితే మస్తు పలకరించేటోళ్ళు. మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోతే మస్తు మంచిగా అనిపిచ్చేది. రాత్రి ఏడయిందంటే మంచిగా కహాని చేసుకునేటోళ్ళు. అందరం కూసునుడు. ఊరోళ్ళందరం కూసొని మంచిగా మాట్లాడుకునేటోళ్ళు. పెద్దోళ్ళందరూ ఒకవైపు, చిన్నోళ్ళందరూ ఒకవైపు. ఇగ మేము మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోతే ఇగ ముసలోళ్ళైతే "ఎట్లున్నావు మనవరాలు అత్తలేవు" అని చెప్పి గట్లా పలకరించేటోళ్ళు. ఇప్పుడు పలకరించుడెక్కడ? పలకరించుడు లేదు, ఏం లేదు. ముసలోళ్ళన్నా భయమైతాంది. వాళ్ళు నేను ముసలోళ్ళ లెక్క కనపడతాన్నా అని చెప్పి తిడతార్రు. గట్లయితున్నది. ఇప్పుడు సిట్యుయేషన్ గురించి మాట్లాడొద్దు. ఇప్పటి జనరేషన్ గురించి. చూత్తారు గదా! మా ఆయనైతే మా అబ్బాయి, మా కొడుకు, మా ఆయనైతే మటనయితే క్లీన్ జేత్తార్రు. అయితే గట్ల పేదరాశి పెద్దమ్మంటే, మన గద్దె మీద కూసోని అచ్చేటోళ్ళు, పోయేటోళ్ళని పలకరించుకుంటా, పెద్ద మనుషులు మంచి చెడులు చెప్పుకుంటా, ఎవరన్నా ఊరు నుంచి అత్తరు గదా! ఆ గద్దెలు ఎందుకు పెట్టేటోళ్ళంటే, ఎవరన్నా పక్క ఊరు నుంచి వచ్చేటోళ్ళు అప్పుడంటే ప్రయాణాలు లేకుండే. అంటే మనము బండ్లు, బైకులు ఏం లేకుండే ఒకప్పుడు. కాబట్టి వాళ్ళు కచ్చర బండ్ల మీద గానీ, లేపోతే నడుచుకుంటూ గానీ ప్రయాణం చేసేటోళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు. అయితే ఆ గద్దెలు ఎందుకు పెట్టేటోళ్ళంటే, అచ్చినోళ్ళు ఎవరన్నా ఊరు నుంచి వేరే ఊరు నుంచి వచ్చేటోళ్ళు ఏం చేసేటోళ్ళంటే, సేదకు అంటే సాయంత్రం అవ్వుడుతోనే ఇగ జంగల్ నుంచి నడుచుడు ఊడుంటది గదా! అప్పుడైతే రోడ్లు గూడా ఉండకపోయేది. కాబట్టి ఏం జేసేటోళ్ళు ఆ పెదరాశి పెద్దమ్మ లెక్క ముసలోళ్ళుంటారు గదా! ఇంటి ముంగట కూసొని మాట్లాడేటోళ్ళు.
ఇగ గట్ల సాయంత్రం అవ్వుడుతోనే ఇగ రాత్రయితది మళ్ళా జంగల్‌ల పోవాలంటే, అడవిలో పోవాలంటే, వేరే ఊరికి పోవాలంటే టైం పడతదని చెప్పి అట్లొచ్చి ఆ గద్దె మీద కూసునేటోళ్ళు. ఆ గద్దె మీద కూసునుడుతోనే ఈ ముసలోళ్ళుంటరు కదా! పెదరాశి పెద్దమ్మ లెక్క. గాళ్ళైతే ఆళ్ళు పలకరించేటోళ్ళు. "ఏమైంది బాబు? ఎక్కడి నుంచి వత్తానవు? ఏ ఊరు మీది?" అని చెప్పి పలకరించేటోళ్ళు. చూత్తారు కదా! ఇక్కడైతే మా ఆయన మటనయితే మంచిగా క్లీన్ చేసుకున్నాడు. కుక్కర్‌లో అయితే యేసుకుంటాండు. ఇక్కడ ఉల్లిపాయలైతే నేను సన్నగా గడిగేసుకున్న. పచ్చిమిర్చి కూడా సన్నగా గడిగేసుకున్న. మటనయితే యేసుకుంటాండు. మటనేసుకున్న తర్వాత ఏమేమేసుకుంటాడో మీకైతే రెసిపీ చెప్తా. ఇక్కడైతే మటనేసుకున్నాడు. ఆ తర్వాత ఉల్లిపాయలు. సగం ఉల్లిపాయలేసుకొని, సగం ఉల్లిపాయలైతే పక్కన పెట్టుకుంటాండు. ఇగిట్లయితే ఏసుకోవాలి. సగం ఉల్లిపాయలే ఫ్రై చేసుకోవడం కోసం సగం ఉల్లిపాయలైతే ఉడకబెడతాండు. ఎందుకంటే మంచిగా గ్రేవీ అనేది తిక్కుగా వస్తది కాబట్టి. ఇట్లా మటనయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు మనమైతే. గిట్లా మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. అంటే సగం ఉల్లిపాయలేసుకొని, ఇంకొక సగము ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకొని, ఆ ఉల్లిపాయలల్ల పసుపు, ఉప్పు, దాంతో పాటు ఆయిలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మనమైతే ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాము. అయితే అట్లా వేరే ఊరు నుంచి వచ్చేటోళ్ళు ఆ గద్దె మీద కూసోని అచ్చిన వాళ్ళను ఈ పెదరాశి పెద్దమ్మ ముసలోళ్ళుంటారు కదా! పెద్దోళ్ళు. ఆళ్ళు అడిగేటోళ్ళు. ఎక్కడి నుంచి వత్తానవు బాబు? ఏ ఊరు మీది? ఎవరి కోసం పోతానవు? అని గిట్లా అడిగేటోళ్ళు. అడిగినప్పుడు గిట్లా ఊరికి పోతానము అని జెప్పుడుతోనే వేరే ఊరు అనుడుతోనే అక్కడ బాగా దూరం ఉంటది అని చెప్పేటోళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్దిగా అన్నం వేసేటోళ్ళు. అప్పుడు మంచిగుండేటోళ్ళు మనుషులంతా గూడా. మంచిగా మాట్లాడేటోళ్ళు. కష్టాలు, సుఖాలు ఎవరైనా రోడ్డు మీద పోతాంటే గూడా పిలిచి మరి "ఏమైంది బాబు? ఎవరు నువ్వు?" అని జెప్పి మంచిగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు పలకరించుడే కరువైపోయింది. ఏమన్నా అంటే ఫోన్‌లే జూత్తారు. ఇంట్లో ఉన్న భార్యాభర్తలే కలుసుకొని మాట్లాడుకుంటలేరు. పిల్లలు గూడా పట్టించుకుంటలేరు. అట్లయిపోయింది జనరేషన్ అంతా గూడా. ఇక్కడ జూత్తారు గదా! పసుపేసుకున్నాడు, ఉప్పేసుకున్నాడు. కుక్కర్ అయితే విజిల్ పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాము. అట్లా మాట్లాడుకుంటా సరే ఈ రాత్రికైతే ఇక్కడే ఉండండి అని చెప్పేటోళ్ళు. ఎంతో కొంత అన్నమేసేటోళ్ళు, తినేటోళ్ళు. ఇగ అక్కడనే పండుకునేటోళ్ళు. ఆ గద్దెల మీద పండుకునేటోళ్ళు. పండుకున్నప్పుడల్లా వాళ్ళు ఏ ఊరు నుంచి వత్తారు, ఏంది కథ అనేది మొత్తం విషయాలు కనుక్కునేటోళ్ళీళ్ళు. కనుక్కొని మనసులో పెట్టుకునేటోళ్ళు. ఎవరైనా వేరే ఊరు నుంచి మళ్ళెవరైనా వత్తే వాళ్ళ విషయాలు గూడా ఇట్లా కనుక్కునేటోళ్ళు. కనుక్కొని ఒకరితో ఒకరు చెప్పుకునేటోళ్ళు. ఎవరు చెప్పేటోళ్ళు? ఈ పెదరాశి పెద్దమ్మ అనుకుంటాన్నాం గదా! మనమైతే. చందమామ దగ్గర ఉంటది పెదరాశి పెద్దమ్మ అని చెప్పి. ఆ పెదరాశి పెద్దమ్మ క్యారెక్టర్ ఇదే. అంటే అచ్చేటోళ్ళను, పోయేటోళ్ళను పలకరించుకుంటా, అచ్చేటోళ్ళ, పోయేటోళ్ళ మంచి బాగోగులు తెలుసుకుంటా, వాళ్ళకి ఏది గావాలి, ఏంది అనేది విషయాలు తెలుసుకుంటా, అచ్చేటోళ్ళకు, పోయేటోళ్ళకు చెప్పుకుంటుండేది. కాబట్టి ఈమెను పేదరాశి పెద్దమ్మ అనేటోళ్ళు. అంటే కష్టాలు, సుఖాలు అన్నిట్లో గూడా అర్థం చేసుకునేది పెద్ద మనిషి కాబట్టి పేదరాశి పెద్దమ్మ అని పేరొచ్చింది. మరి చందమామ దగ్గర ఉన్నది నాకు తెలవదు గానీ, పేదరాశి పెద్దమ్మ అంటే గిదే. ఆమె క్యారెక్టర్ అనేది ఇదే. మనము తెలవది పెదరాశి పెద్దమ్మ అంటే ఏందో, ఎవరో, ఏందో అనుకుంటాం గదా! పెదరాశి పెద్దమ్మ అంటే అందరికన్నా పెద్ద మనిషి. అచ్చేటోళ్ళను, పోయేటోళ్ళను పలకరించుకుంటా, కష్టాలు, సుఖాలు అర్థం చేసుకుంటా నలుగురికి జెప్పేది. మంచి మాట చెప్తూ ఉండేది. కాబట్టి ఆమెని పెదరాశి పెద్దమ్మ అనంటారు. ఇక్కడ చూత్తారు గదా! ఇక్కడ నేను గరం మసాలా, ధనియాల పౌడరు అన్నీ గూడా మిక్సీ పట్టేసుకొని మంచిగయితే పక్కన పెట్టుకున్నా. మా ఆయనైతే కుక్కర్‌లో పెట్టేసిండు. ఇక్కడైతే రైస్ అయితే ఎక్కిచ్చిన. అయితే గట్ల. ఒకరోజు ఏమైంది పెదరాశి పెద్దంటికి ఒక వేరే ఊరి నుంచి ఒక రాజైతే అచ్చిండు. రాజుతో పాటు ఒక మంత్రి గూడా అచ్చిండు. అంటే రాజులు అప్పట్లో పూర్వకాలంలో జరిగిన స్టోరీ. అంటే చందమామ కథల్లో మనం అక్కడక్కడ ఇన్నది. కథలు గాబట్టి మన కథలు లెక్కనే చెప్పుకుంటాను. చూత్తారు గదా! ఇక్కడైతే ఒక గిన్నె పెట్టిండు. గిన్నెలో ఆయిల్ పోసుకున్న తర్వాత మనం సగం కడిగేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా యేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే నేసుకుందాము. ఇక్కడైతే మీరు రెసిపీ చూడండి. అయితే పెద్దరాశి పెద్దమ్మోళ్ళ ఇంటి దగ్గరచ్చి గద్దె మీదైతే కూసున్నాడు. అంటే గుర్రం మీద అచ్చేటోళ్ళు వేరే ఊర్ల ఏం కష్టాలున్నాయి, ప్రజలకు ఏం వసతులు గావాలే, నీటి వసతి గావన్నా, ఇంకేమన్నా వసతి గావాలా అని జెప్పి వాళ్ళు దేశాటన జేసేటోళ్ళు. అప్పట్ల పూర్వకాలం రాజులు గట్లనే ఉండేటోళ్ళు. వేరే ఊరికి పోయేటోళ్ళు, అక్కడ పరేషాన్ ఏముంది, ఏం ప్రాబ్లమ్ ఉందని తెలుసుకునేటోళ్ళు. అంటే డైరెక్ట్ పోయి కనుక్కొని అచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు గదా! ఇప్పుడు ఈ జనరేషన్ వేరు. అప్పటి జనరేషన్ వేరు. అట్లా గుర్రపు స్వారీ చేసుకుంటా పోయేటోళ్ళు. అయితే రాజుతో పాటు మంత్రి గూడా వచ్చిండు. ఆ గద్దెల మీద కూసున్నారు. ఆ అరుగు మీద కూసున్నారు. కూసోగానే ఆ పెదరాశి పెద్దమ్మ ఏం పనుంటది కాబట్టి సాయంత్రం అయివుడుతోనే బయటైతే కూసునేది. బయటికచ్చి చూడగానే అక్కడ రాజు, మంత్రి అయితే కనపడ్డాడు. చూత్తారు గదా! ఇక్కడైతే మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుందాం. పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరు దాంతో పాటు గరం మసాలా పౌడర్ అన్నేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇదైతే రెసిపీ చూడండి. అయితే ఇగ పెద్దరాశి పెద్దమ్మ బయటికొచ్చి చూడగానే ఇద్దరైతే కనపడ్డారు. "ఏ దేశపు రాజు బాబు నువ్వు" అని చెప్పి చూడగానే మొఖం చూడగానే రాజు మొఖంలో ఉన్న కళ అనేది కనబడతది కాబట్టి చూడగానే గుర్తయితే పట్టింది. ఏ దేశపు రాజు ఏంది అని మొత్తం అయితే అడిగింది. వాళ్ళ వివరాలన్నీ తెలుసుకున్నది. తెలుసుకోగానే నేనైతే ఈ దేశపు రాజుని. నేను ఇట్లా
ప్రజల కష్టాలు, సుఖాలు తెలుసుకుందామని వచ్చినా అని చెప్పి పెదరాశి పెద్దమ్మకైతే చెప్పిండు. అయితే మీ దేశంలో మీ ఊర్లో ఏమైనా వింతలు గాని, విశేషాలు గాని ఉంటే చెప్పమ్మా అని చెప్పి పెదరాశి పెద్దమ్మనైతే అడిగిండు. ఇక పెదరాశి పెద్దమ్మని అడగగానే పెదరాశి పెద్దమ్మ ఏం చేసింది, వాళ్ళ ఊర్లో ఉన్న మహారాణి గురించి అయితే చెప్పింది. ఎందుకంటే మహారాణి పెళ్లి కొద్దిగా విచిత్రంగా జరిగింది. మహారాణి చాలా అందంగా ఉంటది. మా దేశం మహారాణి మస్తు అందంగా ఉంటది. కానీ ఆమె పెళ్లి మాత్రం విచిత్రంగా జరిగింది అని చెప్పి చెప్పింది. చెప్పగానే మహారాజు ఏ ఎట్లా జరిగింది ఏందనేది కొంచెం కుతూహలంతో అడిగిండు. అడగగానే మన పెదరాశి పెద్దమ్మ అయితే చెప్పడం అయితే స్టార్ట్ చేసింది. చూస్తారు కదా ఇక్కడైతే నేను అన్నీ యేసుకుంటానా, గరం మసాలా యేసుకున్నా, ఇక్కడ ధనియాల పౌడరు, మిర్చి పౌడరు, పసుపు అన్నీ యేసుకొని మనం ఉడికించిన మటన్ యేసుకొని మనం నీళ్లు పోసుకుంటే మనకైతే రెసిపీ అయితే రెడీ అయిపోతే మీరైతే చూడండి. ఎందుకంటే స్టోరీ మంచి ఇంట్రెస్ట్ ఉంటది. అయితే అడగగానే ఇగ చెప్పడం అయితే స్టార్ట్ చేసింది పెద్దరాశి పెద్దమ్మ. అయితే ఆ దేశపు రాణి మస్తు అందంగుండేది. చాలా చాలా అందంగుండేదట వాళ్ళ దేశపు రాణి, మహారాణి. ఎందుకంటే మనం టీవీలో కూడా చూస్తాం కదా! మహారాణులు అప్పట్లో పాతకాలంలో మహారాణులు ఎంత అందంగా నగలు పెట్టుకొని ఎంత అందంగా ఉండేటోళ్ళు. అయితే వాళ్ళ మహారాణి వాళ్ళ తండ్రి గారు ఏం చేసిండంటే స్వయంవరం కోసం ఒక చిత్రకారిని పిలిపించి బొమ్మనైతే ఎయ్యాలే. అంటే మా రాణిగారి బొమ్మనెయ్యాలి, మహారాణి బొమ్మనెయ్యాలి అని చెప్పి పిలిపిస్తే ఆ చిత్రకారుడు బొమ్మని గీసిండు గానీ అంత అందంగా అయితే గీయలేదు. మస్తు గీసిండు. కానీ ఆళ్ళ బిడ్డ అంటే ఆ మహారాణి అంతకన్నా అందంగా ఉన్నదట. అందుకని నాకు నచ్చలేదు. నువ్వు తీసుకొని పో అని చెప్పి చిత్రకారునికైతే చెప్పిండు. చెప్పగానే ఎంతో కొంత నువ్వు అమ్ముకో. ఆ పైసలు నువ్వే ఉంచుకో. నా నా మహారాణి ఎట్లున్నదో అట్లయితే గీయలేదని చెప్పి చెప్పేసరికి ఇక ఆ చిత్రకారుడైతే ఆ పటాన్ని తీసుకొనైతే వేరే దేశానికైతే ఎళ్ళిపోయిండు. ఇక్కడ చూత్తరు గదా! ఉడికించిన మటన్ అయితే యేసుకుంటాండు. తర్వాత మనము ఉప్పు, కారం, నీళ్లు అన్నేసుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని ఆయిల్ మీదకొచ్చిన తర్వాత కొత్తిమీరేసుకుంటే మనకు రెసిపీ అయితే రెడీ అయిపోతది. ఇక ఆ చిత్రకారుడు ఏం చేసిండు, ఆ పటాన్ని తీసుకొని ఇక వేరే దేశానికైతే ఎళ్ళిపోయిండు. అమ్ముకొని ఎంతో కొంత నువ్వు పైసలు తీసుకొని నువ్వే అమ్ముకో అని చెప్పేసరికి ఆ వేరే దేశానికెళ్ళిపోయిండు. ఇక వేరే దేశానికెళ్ళిపోయి ఆ మహారాణి బొమ్మనైతే ఒక గోడకు అతికించి ఇక అమ్ముకోవడానికైతే పెట్టుకున్నాడు. అమ్మకానికైతే పెట్టుకున్నాడు. ఆ దేశపు అంటే వేరే దేశానికెళ్ళిపోయిండు గదా! ఆ దేశపు రాజకుమారుడు గుర్రపు స్వారీలో వస్తా అంటే ఆ బొమ్మనైతే చూషిండు. చూత్తారు గదా! ఇక్కడైతే మూత పెట్టి ఒక 2 నిమిషాలైతే ఉడకబెట్టుకున్న తర్వాత మనం నీళ్లు పోసుకుందాము. ఇక స్వారీ మీద వస్తా అంటే ఆ బొమ్మనైతే చూసి ఫిదా అయిపోయిండు. ఎందుకంటే ఆయన కలలు గన్న రాజకుమారి, ఆయన కలలోకొచ్చిన రాజకుమారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ బొమ్మ గీసిన చిత్రకారుడు గీసిండు గదా బొమ్మను. ఆ రాజకుమారుని లెక్కనే ఉన్నది. సేమ్ ఉన్నది. ఉండేసరికి ఇన్ని సంవత్సరాలు నేను పెళ్లి చేసుకోలేదు. నాకు రాకుమారి దొరికింది. నా కలల రాకుమారి దొరికిందని మస్తు ఆనందంగా ఆ చిత్రకారుడినైతే అడిగిండు. అడగగానే ఈ దేశపు రాజకుమారి నేనిట్లా ఏషినా గిట్లయింది కథ అని మొత్తం ఆ రాజకుమారికి చెప్పగానే, సరే అని చెప్పి వాళ్ళ అమ్మనాన్నల దగ్గరికి అంటే తల్లిదండ్రుల దగ్గరికెళ్ళిపోయి, ఆ దేశపు రాజకుమారి నాకు గావాలి అని చెప్పి స్వయంవరానికైతే ఆహ్, చెప్పేసిండు. చెప్పగానే తల్లిదండ్రులు అంటే అప్పట్ల కత్తికి బాసింగం గట్టి మనకు పూలు, పండ్లు, బంగారం, నగలు అవన్నీ ఇచ్చేసి వేరే దేశపు రాజకుమారికైతే ఆహ్వాన పత్రిక పంపేటోళ్ళు. మనం 'బాహుబలిలో' జూషినాం గదా! ఇగ అట్లయితే పంపిర్రు. పంపగానే ఇగ ఆ అమ్మాయికైతే అంటే రాజకుమారికైతే కత్తికిచ్చి పెళ్లి జేషిర్రు. కత్తికిచ్చి పెళ్లి జేషిర్రంటే ఈ దేశపు రాజకుమారికిచ్చి పెళ్లి జేషినట్టే అన్నట్టు. చూత్తరు గదా! మా ఆయనైతే ఉడికిందో లేదో జూత్తాండు. ఇగ రాజకుమారి అయితే రాజకుమారుడి మొఖం జూషింది లేదు రాకుమారి. ఫోటోలో జూసి రాజకుమారుడు రాకుమారిని జూషిండు. రాకుమారి అయితే మొత్తానికే జూడలేదు రాజకుమారుడిని. అయితే ఇగ స్వయంవరం అయిపోయింది. పెళ్లయిపోయింది. ఇగ పెళ్లి పల్లకిలో తీసుకొని ఆ దేశపు ప్రయాణికైతే బయలుదేరిర్రు. రాకుమారి, చెలికత్తెలు, సేవకులు అందరూ గూడా తీసుకొనైతే రాజకుమారుడినైతే తీసుకొని బయలుదేరిర్రు. చూత్తరు గదా! ఇక్కడైతే కొత్తిమీరేసుకున్నాడు. మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే లంచ్ జేత్తానం. మీరైతే జూడండి. ఆ తర్వాత ఆహ్, ఆహ్, రాజకుమారిని జూడాలన్న కుతూహలంతో రాజకుమారుడైతే గుర్రపు స్వారీ మీద గుర్రం ఎక్కి మంచిగా అయితే అచ్చిండు. రాగానే ఒక జాగాలో ఆగిర్రు ఈళ్ళు. పళ్ళు, పలహారాలు తినడం కోసం ఒక జాగాలో అయితే ఆగిర్రు. పెళ్లి పందిరిలో అంటే పల్లకిలైతే రాకుమారైతే కూసోనున్నది. చెలికత్తెలు ఒక 10 మంది చెలికత్తెలైతే అక్కడైతే ఉన్నారు. ఒక సేవకుడినైతే అడిగిండు. "మీ రాకుమారి ఎట్లుంటది? ఎక్కడున్నది?" అని చెప్పి అడగగానే ఇగ రాకుమారుడు ఆ చెలికత్తెలున్నారు గదా! ఒక 10 మంది. ఆ చెలికత్తెలు ఒక చెలికత్తె ఎవరో ఒక కొంచెం అందంగున్న, బంగారం యేసుకొని, నగలేసుకున్న ఆ చెలికత్తెనైతే ఈ సేవకుడైతే చూపిచ్చిండు. చూపియగానే అయ్యో! నేను జూసిన రాకుమారి, నేను పటంలో జూసిన రాకుమారి, నేను పెళ్లి చేసుకున్న రాకుమారి వేరే ఉన్నదని చెప్పి అనుకోని కొంచెం బాధపడుకుంటూ దేశానికైతే ఎళ్ళిపోయిండు. అంతకన్నా ముందే ఎళ్ళిపోయిండు. దేశానికెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూత్తారు గదా! మా ఆయనైతే మాకు కర్రీ అయితే సర్వ్ జేత్తాండు. ఇగ మేమైతే తినేస్తానం. ఆ తర్వాత ఇంటి పని, వంట పని అయితే చేసేసుకుంటా.
అయితే ఇగ రాజకుమారు వాళ్ళ దేశానికెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతోని, సేవకులతోని నేనైతే రాకుమారిని రాత్రిళ్ళ మాత్రమే జూత్తా. పగలు జూడ. పగలు మాత్రం జూడనే జూడ అని చెప్పేసిండు. చెప్పగానే సరే అని చెప్పి ఇగ రాకుమారి అయితే ఇంటికచ్చింది. రోజు రాత్రి రావడము, అన్నం తినడము, రాకుమారితో మాట్లాడడము, ఏదున్నా రాత్రి జేసి ఎళ్ళిపోయేటోడు. పగలంతా జూసేటోడు గాదు. రాకుమారికి డౌటొచ్చేసింది. సూత్తరు గదా! ఇక్కడ నేనైతే రైస్ తింటానా రాకుమారికి బాగా డౌటొచ్చింది. ఎందుకు పగలు రావట్లేదు. నైటే అత్తాండు. నైటే మాట్లాడుతాండు. నా మొఖం గూడా జూత్తలేడు. రాజకుమారి మొఖం ఎట్లుంటదో జూడాలే అని జెప్పి ఈమెకైతే కుతూహలం ఉండేసరికి ఈమె అయితే ఈ మహారాణి వాళ్ళ తల్లిదండ్రులకైతే కబురు పంపింది. పంపగానే ఆ తల్లిదండ్రులు ఏం జేషిండంటే ఆ దేశం మహారాజు పెదరాశి పెద్దమ్మకైతే జెప్పిండు. చెప్పగానే పెదరాశి పెద్దమ్మ అచ్చేసి రాకుమారితో మాట్లాడుతూ, "నీ మీద ప్రేముంది. కానీ ఏదో బాధ ఉన్నది ఆయనకు. నైట్‌లైతే అత్తాండు గానీ పగలైతే అత్తలేడు అంటే ఏదో ఉన్నది" అని చెప్పి ఏం చేసిందంటే ఒక ఉపాయం అయితే ఆలోచించింది. "నువ్వు ఏం చేస్తావంటే రాత్రిలా నీ దగ్గరికస్తాండు. పగలు మాత్రం నీ మొఖం చూత్తలేడంటే సరే పగలు ఎక్కడుంటాడో కనుక్కుందాం" అని చెప్పి ఒక ముసలమ్మతోని పగలు ఎక్కడుంటాడో కనుక్కున్నది. కనుక్కోగానే ఆయనే గోవుల దగ్గరుంటాడని చెప్పి ఆళ్ళీళ్ళు చెప్పగానే గోవులు ఉన్న ప్లేస్‌లకైతే ఈ రాకుమారిని ఉంది గదా! రాకుమారిని అయితే పంపించింది. రాకుమారి నగలేసుకొని, బంగారు నగలేసుకొని, పట్టు చీరలు కట్టుకొని పోవద్దు. నువ్వు నార్మల్ సాదా సీదా అమ్మాయి లెక్క పోవాలి అని చెప్పి ఆ అమ్మాయినైతే తయారు తీసుకొని పోయింది పెదరాశి పెద్దమ్మ. తీసుకొని పోయి ఆ గోవుల దగ్గర తీసుకుపోయి, గోవుల దగ్గర చూడగానే మహారాజు అయితే కనపడ్డాడు. ఈ అమ్మాయిని చూసిండు. చూడగానే ఆమె కలల స్వప్న సుందరి ఈ ఈ పెదరాశి పెద్దమ్మ తీసుకొచ్చిన అమ్మాయి సేమ్ ఉండేసరికి పరేషాన్ అయిపోయిండు. ఏంది అని చెప్పి అడగగానే మా మనవరాలుకు కొంచెం ఆరోగ్యం బాలేదు. పచ్చి పాలు మంచి అప్పుడే పితికిన పాలు తీసుకోవాలని చెప్పిండు. అని చెప్పగానే సరే అని చెప్పి ఇస్తాడు. ఇయ్యగానే ఇగ ఆమెను జూసి మస్తు ఆనందపడతాడు. మహారాణికి గూడా మంచిగా రోజు మహారాజుని చూడొచ్చని చెప్పి ఆమె గూడా మస్తు ఆనందపడతది. అయితే ఇదైతే 40 రోజులు ఇట్లా తాగిపియాలే గప్పుడు తగ్గిపోతది ఈ పాలు అని చెప్పి చెప్పగానే ఇంకా ఆనందపడ్డది మహారాణి గూడా. అట్లా 40 రోజులైతే అత్తడు. ఒకరోజు ఏం జరుగుతదంటే మహారాణికి కాలుకు ముల్లయితే గుచ్చుకుంటది. ఆ ముల్లు గుచ్చింది ఈ మహారాజు ఆ ముల్లు తీసి ఇంటికైతే పంపుతాడు. "ఏం గాదు మంచిగానే ఉన్నది" అని చెప్పి ఇంటికి పంపుతాడు. ఇక అదే రోజు రాత్రయితే అన్నం తినడం కోసం అయితే నైట్ పోవాలి గదా ఇంటికి. ఇంటికి పోయిన తర్వాత ఆ రోజు అన్నం పెడతా ఉంటే ఆమె అయితే కుంటుకుంటూ నడుస్తా ఉంటే ఆమెకు నడవలేకపోతది. ఏమైందబ్బా అని ఆ కాలుని పట్టుకొని చూడగానే ఆమెకు పొద్దున ముల్లు గుచ్చుకున్న ప్లేసు ఉన్న కాలు, ఈ కాలు సేమ్ ఉండేసరికి ఏంది ఎవరు అని ఆమె అయితే లైటేసి చూస్తాడు ఆయన. లైటేసి చూడగానే ఆ పొద్దున చూసిన ఆ అమ్మాయి ఈ నైట్ రోజు వస్తున్న అంటే ఈళ్ళ భార్య ఈమె ఒకటే అని గప్పుడు అనుకుంటాడు. అంటే నా కలల రాకుమారి ఈమెనేనా? అయ్యో! ఇన్ని రోజులు నేను మిస్ చేసుకున్నానా అని గప్పుడు ఆవిడ ప్రేమలు గట్లుండేటియి. సుత్తారు గదా! ఇక్కడ నెమలైతే కనబడతాంది. మా పెద్దోడు నెమలి ఉందని చెప్పి ఇట్లా తీత్తాండు పార్కుల. గిట్లయితుండేటి స్టోరీలు, కహానీలు మంచిగుండేటియి. ఇంటాంటే ఇనబుద్దయ్యేది. ఇగ మరి రేపటి వీడియోలో అయితే కలుస్తా మరి. ఉంటా మరి. నమస్తే. సెలవు. అంతవరకు.